మిత్రులు అడుగుతున్నారు. సిజేరియన్ అయిన అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిన అమ్మాయికి కోరికల్లో ఏమన్నా తేడా? కోరికల్లో ఎలాంటి తేడా ఉండదు. కోరికలనేది శరీరంలో ఉండే హార్మోన్స్‌ని బట్టి ఉంటుంది. ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు కోరిక ఎక్కువ ఉంటుంది. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పాలిస్తున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అప్పుడు కోరికలు తక్కువుంటాయి. తర్వాత ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది. అప్పుడు కోరికలు తక్కువుంటాయి. కనుక ఇది హార్మోన్ డిపెండెంట్ కోరికలు. ఇకపోతే తృప్తి. సామాన్యంగా శృంగారంలో పాల్గొనాలన్నప్పుడు అమ్మాయిలకు వేజైనా టైట్ ఉండడం వల్ల ఒక్కోసారి వాళ్ళకు నొప్పి అది వస్తుంటుంది. ఒకటో రెండో డెలివరీస్ అయితే కొంచెం ల్యాక్స్ అయితుంది. అది సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా కొంత ల్యాక్స్ అయితుంది. అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేది ఎక్కువ ఉంటుంది. అబ్బాయి ఎప్పుడు కూడా శృంగారం చేసేది తన కోసం కాదు. అమ్మాయిని తృప్తిపరిచేందుకోసం. తన కోసమైతే మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను తృప్తి పడాలంటే ఆమెను ఏ పరిస్థితులలో ఎలా ట్రీట్ చేస్తే ఆమె హ్యాపీగా ఉంటుందనేది ఆలోచించుకోవాలి. డెలివరీకి కోరికలకు సంబంధం లేదు. ఇకపోతే చాలా డెలివరీ అయినప్పుడు గానీ, ఒక్కోసారి కింద పెరినియం టేర్ అయిపోయి లాక్స్ పెరినియం అని ఇట్లాంటివి కొన్ని వస్తాయి. అటువంటప్పుడు వాళ్ళకు మగవాళ్ళకు ఆ టచ్ చేసిన ఫీలింగ్ ఉండదు. అటువంటప్పుడు వాళ్ళకు లేడీ డాక్టర్స్ పెరినియోప్లాస్టీ అని, వెజైనోప్లాస్టీ అని కొన్ని సర్జరీస్ చేస్తారు. మళ్ళీ దాన్ని లూమెన్ తగ్గించి పెడతారు. అప్పుడు వీళ్ళకి సెన్సేషన్స్ అవి ఎక్కువుంటాయి. అంతేగాని డెలివరీ అయితున్నంత మాత్రాన వాళ్ళకేదో తగ్గిపోతుందనో, వాళ్ళ క్వాలిటీ తగ్గిపోతుందనో అనుకోవడం పొరపాటు. డెలివరీలు అమ్మాయిలు మాత్రమే చేయగలరు. అమ్మాయిలు మాత్రమే ఇంకో ప్రాణానికి జీవితాన్ని ఇయ్యగలరు. కనుక భగవంతుడు వాళ్ళకిచ్చినటువంటి గొప్ప వరం. అమ్మాయిల్ని గౌరవించడం నేర్చుకోండి. ఆఫ్టర్ ఆల్ ఒక స్పెర్మ్ ఒక మిల్లీగ్రామ్ గూడా ఉండదు. వాళ్ళు మీకు 3 కిలోల కొడుకునో, బిడ్డనో ఇస్తున్నారు. అది ఏ మగవాడు ఇంపాసిబుల్. ఒక మిల్లీగ్రామ్ గోల్డ్ ఇస్తే మీరు ఒక కిలో 3 కిలోల గోల్డ్ ఇయ్యగలరా? ఇయ్యలేరు గదా! కానీ అమ్మాయి గోల్డ్ కన్నా కూడా గొప్పైనటువంటి ఒక లైఫ్‌ని ఇస్తుంది. కనుక అమ్మాయిల్ని గౌరవించండి. అమ్మాయిల బాధలో మీరు కూడా పార్టిసిపేట్ కండి. కొన్ని వెస్టర్న్ కంట్రీస్‌లో నార్మల్ డెలివరీ అప్పుడు భర్త కూడా పక్కనే కూర్చుంటాడు. అమ్మాయి చేతిలో చేయేసి భయపడకు, నొప్పులు తీయమని ఇలా వాళ్ళు అమ్మాయిని ఎంకరేజ్ చేస్తుంటారు. సో, హస్బెండ్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాడు. మన దేశంలో ఇంకా ఆ పద్ధతి లేదు. మన దేశంలో నార్మల్ డెలివరీ రూమ్‌లో వైపు కూడా మగవాళ్ళని రానియ్యరు. బట్ ఎనీహౌ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కల్చర్ ఉంటుంది. ఏ వయసులో కూడా కోరికలు తగ్గవు. చచ్చేదాకా అందరికీ కోరికలు ఉంటాయి. అయితే వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌తో కోరికలు తప్పించుకుంటారు, తగ్గించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అమ్మాయి దగ్గరికెళ్ళినప్పుడు వాడు పెనెట్రేట్ చేయలేకపోయాడనుకోండి, వాడికది సిగ్గుగా ఉంటుంది. అందుకని నా దగ్గరికి ఒకసారి ఒక పేషెంట్ వచ్చింది. కపుల్ వచ్చారు. ఆమె చెప్పింది, "మా ఆయన ఫ్రీక్వెంట్‌గా పూజలు పడతాడు సార్" అని. నేను అన్నా, "పూజ చేస్తే నష్టం ఏంటమ్మా? శివుడు మహానుభావుడు. ఆయన రోజు ఆయన భార్యతో శృంగారం చేస్తాడు. వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మన దేవతలందరికీ ఒకళ్ళిద్దరు భార్యలు ఉంటారు. మరి ఈయన పూజలు చేయడం వల్ల నీకేం నష్టం తల్లి" అని అడిగాను. లేదు సార్, ఆయన పూజ ఒక కలర్ డ్రెస్ ఏసుకున్నాడంటే ఒక 2, 3 మంత్స్ దాకా మళ్ళీ నాతో కలవడు. ఏమన్నంటే నేను పూజలో ఉన్నానంటాడు. ఈ నల్ల బట్ట విడవగానే మళ్ళీ గ్రీన్ బట్ట కడతాడు. గ్రీన్ బట్ట కాగానే ఆరెంజ్ బట్ట కడతాడు. ఇలా ఏదో దేవుడి పేరు మీద కడుతుంటాడు. ఆయన్ని పిలిచి అడిగాను, "బాబు, నీకు ఏం ప్రాబ్లమ్? ఎందుకు ఇలా చేస్తున్నావు" అని. "సార్, నాకు ఆమెను తృప్తిపరిచే శక్తి లేదు. నేను మగవాడిని. నాకొక ఈగో ఉంటుంది. నాకు లేదు అని మా ఆవిడతో నేను చెప్పలేను. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను పూజలు చేస్తున్నానని తప్పించుకుంటున్నాను" అంటాడు. సో, మనిషికి ఒక నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ వస్తే వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేస్తారు. నాకు తెలిసిన ఒక కపులు, వాడు ఫస్ట్ డే నాడు సంసారం చేయలేకపోయాడు. బాగా తాగి ఉన్నాడు. ఆమె బయటికెళ్ళి సంసారం చేయట్లేదని చెప్తుందేమో అని ఆమెని ఇలా గోడకేసి కొట్టాడు. ఒక చుక్క రక్తం రాలేదని ఆమెకు స్పాట్ డెత్ అయింది. సో, ఇది ఎందుకయింది అంటే వీడికి ఆ తాగి ఉన్నప్పుడు స్మృతి భ్రంశం అయిపోయింది. ఒక జడ్జిమెంటల్ నేచర్ పోయింది. చెప్తే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇవాళ కాబట్టి రేపు చేయొచ్చు అన్న జ్ఞానం లేదు. సో, ఆవేశం. సో, ఒక నెగెటివ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత చాలామంది దాన్ని కప్పిపుచ్చుకోరు. నా దగ్గరికి ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు. సార్, నేను చాలా రోజుల నుంచి అడుగుతుంటే మా నైబర్ ఒక ఆమె ఒప్పుకుంది. తీరా ఆమె దగ్గరికి వెళ్తే నేను చేయలేకపోయాను. ఇప్పుడు నాకు సూసైడే గతి. ఆమె వీధిలో నేను మొహం ఎత్తుకొని ఎలా తిరగలను అని. సో, అంత యాంగ్జైటీ ఫీల్ అవ్వక్కర్లేదు. సామాన్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్‌లో విపరీతమైన భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఒక్కొక్కసారి అడ్రినలిన్ అనేది సీక్రెట్ అయ్యి వాళ్ళు పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చు. కనుక
మెరిటల్ సెక్స్, ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ వీటన్నిటికి నార్మల్గా ట్రీట్ చేయకూడదు. మెరిటల్ సెక్స్ ఈజ్ లైసెన్స్డ్ సెక్స్ కనుక టెన్షన్ తక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా మెరిటల్ ఈజ్ అన్లైసెన్స్డ్ సెక్స్. ఎస్పెషల్లీ సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎక్స్ట్రా మెరిటల్, అందుకని ఈ టెన్షన్లు ఉంటాయి. సో మనిషికి శృంగారం చేయడం అంటే కేవలం పెనెట్రేటివ్ సెక్స్నే సెక్స్గా భావించవద్దు. ఈవెన్ రేప్ కేసులలో కూడా మీరు టచ్ చేసినా ఫింగర్ పెట్టినా ఈక్వల్గా మీకు శిక్ష ఉంటుంది. కనుక ఏ అమ్మాయిని తాకకూడదు. మీకు పర్మిషన్ ఇస్తే తప్ప, అమ్మాయికి ఇష్టం లేనప్పుడు భార్యతో కూడా టచ్ చేయకూడదు. భార్యలను, ఆడవాళ్ళని ముఖ్యంగా గౌరవించడం నేర్చుకోవాలి. శృంగారం చేసినంత మాత్రాన వాళ్ళు మనకన్నా తక్కువ కాదు. మనమే ఎవ్రీ టైం వాళ్ళ మీద ఉండాలని అనుకోవడం కూడా పొరపాటు. ఫిమేల్ టాప్ అనేది ఒక మంచి సెక్సువల్ అడ్వైజు. కొన్ని రాష్ట్రాల్లో నేను విన్నాను, కేరళలో ముఖ్యంగా వాళ్ళు ఒక తాడు వేలాడుతుందట బెడ్రూమ్లో, తాడు బట్టు సాయంతో అమ్మాయి ఫిమేల్ టాప్లో ఉంటుందట. అమ్మాయిల్ని గౌరవించడం, అమ్మాయిలకు రెస్పెక్ట్ చేయడంతో మీ లైఫ్ బాగుంటుంది. ఆమెను హ్యాపీగా ఉంచితే మీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది.